ఉంగరమం వెదగా ఇడదరిలో ఉంగరమం ఉంగరమం ఎవరైనా ధనమున్న వాళ్ళు ధనకనక వస్తువు అడములు వజ్రములు వైడూరములు గోధుమ పుష్రామాలు ఉన్నటువంటి వాళ్ళు రూపాయలు బాగా ఉన్నోళ్ళు అయితే నా దగ్గర మంచి ఉంగరం ఉన్నది ఎవరికైనా అమ్ముతా రూపాయలు ఇచ్చిన వాళ్ళు. అయ్యా మన యొక్క నగరానికి ఎవరు ఈ ఉంగరాన్ని విక్రయిస్తున్నారు, ఎవరు డబ్బు కలిగిన వారు ఎవరైనా కొనవచ్చునని వాడవాడలు బద్దబదారులు తిరుగుతూ చెప్తున్నారు. సత్వరమే నీవు వెళ్ళి వాడు ఎవరు కావచ్చు నువ్వు వాడిని తీసుకొని రసవస్తలకి. టమాటో అన్నాడు నడవండి అంగుళి అంగని నడవండి ఉంగరం. అరే అక్కడ అయ్యా చెప్పుడు అమ్ముతాన్నా. అరే అరే చెప్పుదురా అదే అరే బ్రహ్మలే ఉంగరం ఎలా మాట్లాడాలి ఏదో అంగుళి మాట ఏదో ఉంగరం అది ఎవరి ఉంగరం నాదే. ఎక్కడ తెచ్చినావు? నాదే. అయ్యా దగ్గరికి తీసుకురా తీసుకోరా. అయ్యా చలగవచ్చులు మీరెవరు? ఈ ఉంగరాన్ని అమ్మడానికి వచ్చిన. ఉంగరమా? మేము మేము వైశ్యరత్నం వైశ్యరత్న కుబేర సంపన్నుడు. అవును. ఇక్కడికి ఎందుకు వచ్చావు? దేని గురించి నా వద్దకి వచ్చావో చెప్పు. వినవయ్యా రాజేంద్ర రత్న అంగుళితము వినవయ్యా రాజేంద్ర ఇక నవరత్నములతో దాపినటువంటి ఒక ఉంగరాన్ని నేను అమ్ముకోవడానికి వచ్చిన. మీరు మహారాజు ఎక్కడి నుండి తీసుకెళ్ళొచ్చాని నాకు చూపించు, నేను చూస్తా, దాని పరీక్ష చేస్తా, నీకే ఇస్తా. ఈ ఉంగరం నీకేను సంగుతా. అయ్యా దాన్ని చూపించు. ఇది చూసిన తర్వాత ఇది ఎంత ఎత్తు ఉంటుంది, ఎన్ని తులాలు ఉంటుంది, మరి ఇది ఏమన్నా కల్తీ ఉన్నదా, ఇది మంచి నిజమైనదేనా చూస్తా. కల్తీ లేనిదా, కల్తీ ఉన్నదా చూస్తా. ఏ పరీక్ష చేస్తా కదా చేతికి వచ్చినాక. హాస్యం చేసుకున్నావా? వీడు ఎట్లా చూస్తాడు, వీడు కళ్ళు ఎట్లా పెడతాడు. చెప్పరా కొద్ది అనుమానం వస్తాను. అరే నాకివ్వు. వైశ్యరత్నమా ఎక్కడి ఉంగరము మరి, ఎక్కడి ఉంగరము మరి, ఎక్కడి రూప్యములే విచిత్రమే, ఎక్కడి ఉంగరము మరి, ఎక్కడి రూప్యములే విచిత్రము, ఎక్కడ నుండి వచ్చిదివి నువ్వు పడవము రథురాత్మనిక. తల్లు మాటలు పేలుతుల్లైక తక్కువ నీత జీవములు దారిక నువ్వను వారి వయసుడా.
రూప్యములంటే ఈ ఉంగరాన్ని విక్రయించడానికి నీ వద్ద వచ్చాను స్వామి. దీని వెల ఎంతో అని పలుకుతుంటివి. ఎక్కడి ఉంగరమ్ము మరి ఎక్కడి రూప్యములు ఏమి చిత్రం ఈ చిత్రంగా ఉన్నదిరా. ఎక్కడ నుండి వచ్చితివిరా ఎవ్వడవౌర దురాత్మ దక్కున నీదు జీవములు దారింగను మొను ఓడి వైశ్యురా. ఇది దొంగతరమునా? రాచకన్యలకు ఉండబడిన ఉంగరం. రాచకన్యలంటే రాణులకు రాజుల భార్యలకు ఉండబడిన ఉంగరము. ఇది దొంగతనాన అర్ధరాత్రి వేళ వెళ్ళి అమ్మాయికి ఉన్నటువంటి ఉంగరము దొంగిలించుకొని వచ్చి నాకు విక్రయించడానికి వచ్చావా మూర్ఖుడా? కాదు కాదు, నేను దొంగతనం చేయాలి కదా. అది నా భార్యది. నా భార్యని తీసుకురా. ఇంటికాడ ఉన్నది, ఇప్పుడు రాదు ఇక్కడికి. అరే మంత్రివర్య, ఎక్కడ పోతున్నా చూడు. ఇప్పుడు నీ భార్య అన్నావా? నా భార్య. నీ భార్యదైనా సరే ఎవరిదైనా సరే గాని నీ భార్య అయినా రప్పించు ఇక్కడికి సభస్థలికి. జై మంత్రివర్య వీడు మాటి మాటి కిటుల. ఏ మంత్రీశ్వర, మంత్రివర్య వీడు మాటి మాటి కిటుల వేలుతుండేవాగా భించలేక మెడలు బట్టినెత్తి మెడల కొట్టు లేదు చూతువేల సోజముగను. మంత్రివర్య వీడు మాటి మాటికి ప్రేలుచున్నాడు. చూచుచుంటి వేళ చూస్తాను కదా వాణి. మెడలు బట్టి కట్టె పెట్టి మెడల పైన మెడలు కొట్టు. మెడల పైన కట్టె పెట్టి నెట్టించు వాడిని. తీసుకురా అమ్మాయిని తీసుకురారా. వీడు ఏమన్నాడు? ఉంగరాన్ని ఏర్పాటు చేసిండు. ఇది కోమాట్లు పెట్టుకునే ఉంగరం కాదు, అంతఃపురములలో ఉండేటువంటి ఒక రాణులు పెట్టుకునే ఉంగరం ఇది. ఈ ఉంగరాన్ని ఏ అమ్మాయి అయితే పెట్టుకున్నదో ఆ అమ్మాయిని ఇక్కడ తీసుకురా, నీకు రూపాయలు ఇస్తా అంటాను. అందుకేనప్పుడు తెలుగు చేసింది అమ్ముడు పోయేదాకా నువ్వు ఎక్కడికి పోవద్దు అన్న. ఇప్పుడు ఆమెను తీసుకొస్తే నాకు రూపాయలు. అమ్మా తల్లి అడిగిన మాది కోట్లది పెద్ద తెలివి ఉంటుంది. ఇంకా వీడు ఎక్కడ దొంగతాను అంటాడు వాడు. నువ్వు దొంగవా దొరవా అంటాడు. అవ్వా ఈ ఉంగరాన్ని ఎవరైతే పెట్టుకున్నారో ఆ ఉంగరం పెట్టుకున్న అమ్మాయిని తీసుకురా, అవి అప్పుడు నీకు రూపాయలు ఇస్తానన్నాడు. నువ్వు వచ్చేది నాదే ఉంగరము, ఆ రూపాయలు ఆ కోటానికి ఇవ్వని ఒక్క మాట చెప్పుడు అంతే. ఇక నా ఇల్లు ముంచకు బాధ్యత తల్లి. ఈ అమ్మాయి అన్నది అమ్మాయికి ఈమె మెడ పైన గడ్డ పెట్టి ముట్టి పైన అమ్మాయిని లోగిళ్ళలోకి తీసుకొని వెళ్ళు. మన లోగిళ్ళలో తీసుకొని వెళ్ళు. అంతఃపురంలో తీసుకుపోయాట మంచిగా చెట్లు చెప్పేదాన్ని భోజనం పెట్టి పానుకులు గిరుపులు బ్రహ్మాండమైన పానుకులు లోనికి తీసుకువెళ్ళు. అమ్మాయిని తీసుకువెళ్తా. అతిథి సత్కార్యం రాచమర్యాదలు గౌరవార్థంగా మంత్రి మహామంత్రి ఎంత సద్గుణవంతుడు ఎలా తీసుకొని వెళ్ళి మహామంత్రి సర్వం తెలిసిన వాడు. అయ్యా ఉంగరం పెట్టుకున్న అమ్మాయి కావాలన్న వాళ్ళు తీసుకొచ్చిన. ఇక అమ్మాయి చూసినావు కదా, చూసినా. ఇక నా రూపాయలు, నా కోటి రూపాయలు ఉంగరానికి ఇవ్వాలన్నా. అమ్మాయిని అయితే నీ కళ్ళకు చూపించిన ఈ ఉంగరం నువ్వు తీసుకున్నావు కాబట్టి ఆ ఉంగరానికి వెల ఎంత అవుతుందో కోటి రూపాయలు ఇవ్వమని పలికివా? మరే మంత్రీశ్వర చూసిన వేళ వాని మెడల పైన కట్టె పెట్టి నెట్టించి 3 తన్నులు దాన్ని ఊరు వెలుపలకు వెళ్ళొచ్చు. మా కోట సముద్రం చేతికి పట్టు
అయ్యా నీ భార్యలు పోయిర్రు ఎల్లు కూడా పోతావు పో. మంత్రేశ్వర అమ్మాయి ఎవరికి తీసుకెళ్ళావు కదా అమ్మాయిని సమస్యలకి తీసుకురా. వట్టివారు కాదు రాజుల భార్య లాంటిగా ఉంది. హిమవుతో చంద్రమ హిందుకు బాంధవ ఇత్యముహ పున్నమనాటి చంద్రుడు ఈ ప్రపంచానికి వెలుగునిస్తున్నాడు. అలాంటి ముఖ కవలికల చేత అందము చేత అలరారిన ఈ సుందరీ మణిని నన్ను వీక్షించు. వసులా కాచిది అదగత్తెలను కాచిది ఈకలి రూపమంటరే సభలో ఉండబడిన అశ్వరస అంటే పంచకన్యలు 5. వాళ్ళు ఈ అమ్మాయితో కొనగోడితో వారు ఈ అమ్మాయి కొనగోటిలో ఉన్న మురికితో సమానము కాదు. కాంతిది అందగత్తెలను ఎంతో మంది సుందరీమణులను తీసుకువచ్చి నా మాట వినని వారిని సరసాలలో బందికాలలో బంధించాను. వారు కూడా ఈ అమ్మాయి కొనగోటితో సమానము కాదు. కాంతిది అందగత్తెలు ఎంతో మందుల రాజుల భార్యలు చూశారు. ఈ అమ్మాయితో సమానము కాదు. మరి ఈమె ఎవరు కావచ్చు? కలికి చిలుకల కొలికి నాతో నాతో పలకవెందుకంటే భామ ఒక్కసారి నీ ఒక్కసారి మాట్లాడి నాది చాలు. నీ నోట మాట వినాలి. ముత్యంబులంటి మాటలు నా కన్నిందేములకు వినాలని మరీ వేడుచున్నాను. చూడన్నయ్యా, నేను ఒక దిక్కు మొక్కు లేనటువంటి ఏడారిలో పెరిగిన అనాథ వృక్షం అంటే నా జీవితం. నన్ను ఒక్కదాన్ని దొరికించుకొని నీ నోటిలో వచ్చి మాట్లాడుతున్నావు. కానీ అది మీలాంటి వాళ్లకు సమంజసమైన పని కాదు. చూడు అన్నా, నేను మృదు మర్యాద పెడుతున్నాను. అన్నా ఇది తగా, అన్నా ఇది తగా, నన్ను భగవంతుడు అమ్మను నాన్నను అన్నలో కలిపి సృష్టించాడు. ఆ భగవంతుడు అన్నాని మృదు మధురంగా పిలుస్తున్నాను. అన్నా అని 2 అక్షరాలలో ఎంత మధురం ఉందో తెలుసా? ఆ అంటే అమ్మ, నా అంటే నాన్న. అమ్మలోని ఒక అక్షరం, నాన్నలోని ఒక అక్షరాన్ని తీసి అన్నగా తండ్రిగా సృష్టించాడు భగవంతుడు. తల్లిదండ్రి పోయిన తర్వాత ఎవరిని అంటారు?
ఇంటికి పెద్దవాడిని అన్నే తండ్రి లాంటి వాడు అంటారు. అమ్మలోని ఒక అక్షరం నాన్నలోని ఒక అక్షరం తీసి ఆ భగవంతుడు నాన్నను సృష్టించాడు అన్నగా. నిన్ను అన్న అని పిలుస్తున్నాను, నన్ను చిన్నగా భావించుకో. మది తాళాడుచున్నాడు కానా ఓ మదగజయాన హఠమును మాని ఒక్కసారి వచ్చి దిగువర కౌగలించు. ఇంత దాకా నిన్ను అన్నగా భావించుకున్నాను, అన్నాను కానీ పోరా క్రూరవి పోరా క్రూరవి తారాని మేరగాదు తొలగుండోరా నా మాటలు ఆలకించు, నన్ను చెల్లెగా భావించు. చెల్లెగా భావించాలి. అది గోలం బాబా మరి ఒక్కసారి మాట లడకునాతో భూమి పైన పుట్టిన వ్యదార్థమే. ఒక్కసారి వచ్చి నీ చెక్కిన వైపు చెక్కింది అంటే అంతే చాలు. చూడు పరాస్త్రీ పొందుగోలిన వాళ్ళు ఇంతకు మునుముందెందరో ఈ కాలగర్భంలో కలిసిపోయారు.